అమెరికా ఫిలిప్పైన్స్కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యవహారం. ఇద్దరూ కలిసి చైనాకి చిర్రెత్తిస్తున్నారు. ఎందుకంటే చైనా ఓ పక్కన తన విస్తరణవాద కాంక్ష తైవాన్ని మింగేయాలా, ఫిలిప్పైన్స్ని మింగేయాలా, ఇప్పుడు భారత్ చుట్టూ ఉన్న దేశాలకి అప్పులిచ్చి మింగేస్తోంది. అట్లాగే వాటిని అట్లా మింగేయాలనుకుంటే సాధ్యం కాల. అక్కడ రాజకీయ పరంగా చైనా శత్రువులు గెలవడంతో చైనా వల్ల కాలేదు. అదే సందర్భంలో ఫిలిప్పైన్స్కి అయితే భారత్తో పాటు అమెరికా కూడా రక్షణ పరికరాలు అవన్నీ ఎగుమతి చేస్తోంది. అది చైనా కంటగింపుగా ఉంది. అందుకని ఫిలిప్పైన్స్లో ఉన్నటువంటి ఇతర దీవులు తను హస్తగతం చేసుకోవడానికి ఒక పక్క కుట్రలు చేస్తోంది. అదే సందర్భంలో అమెరికా మేమందరం కూడా మీకు సహకారం ఉన్నామని ఫిలిప్పైన్స్కి చెప్పేందుకు జాయింట్ డ్రిల్స్ని ఏర్పాటు చేసిన యుఎస్ అండ్ ఫిలిప్పైన్ ఫోర్సెస్ బ్యాక్డ్ బై అన్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది అమెరికా ఫిలిప్పైన్స్ కలిసి యుద్ధ విన్యాసాలు చేస్తుంటే ఆస్ట్రేలియాకి సంబంధించి కూడా సహకరిస్తూ వస్తుంది. ఈ ముగ్గురు కలిసి ఒక షిప్కి, ఒక డమ్మీ షిప్కి చైనా అని బోర్డు పెట్టి దాన్ని బెయిల్ చేశారు. అది చైనాకి మండుతోంది. అంటే చైనా వాటిని ఎట్లా ముంచాలో ఫిలిప్పైన్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారన్నమాట. అది మండుతోంది చైనాకి.